హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో లక్షల మంది నిరుద్యోగ యువత ఆశలు ఆవిరైపోతున్నాయి. వేలకు వేలు ఖాళీలు కనిపిస్తుంటే ప్రభుత్వం వాటిని కుదించి నామమాత్రంగా నోటిఫికేషన్ ఇవ్వబోతుందా? తెలంగాణలో పోలీసు ఉద్యోగం సాధించాలని చెప్పి రేయింబౌళ్ళు కష్టపడుతున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ అంచనాల ప్రకారం పోలీస్ శాఖలో 17,000 నుంచి 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కేవలం 5,000 పోస్టుల భర్తీకే సిద్ధమవుతుందన్న ప్రచారం అయితే నిరుద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ప్రభుత్వం నిజంగానే పోస్టుల సంఖ్యను తగ్గించాలనుకుంటుందా? ఈ వీడియోలో దీని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు భారీ పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పేసి హామీ అయితే ఇచ్చింది. ఈ హామీతో లక్షల మంది యువత కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో అయితే భారీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే అనుకున్నారు. తమ బతుకులు కూడా మారుతాయని చెప్పేసి కలగన్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలు వాళ్ళ ఆశల మీద నీళ్లు దొలుతున్నాయి. మాజీ డీజీపీ శివధర్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర పోలీసు విభాగాల్లో దాదాపు 17,000కు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రపోజల్ చేసామని చెప్పేసి ఆయనే చెప్పారు. అయితే ఆర్థిక శాఖ కేవలం 5,000 పోస్టులకు మాత్రమే భర్తీ ఇచ్చింది అనే వార్త ప్రచారం అయితే జరుగుతుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల తీవ్ర నిరాశ అండ్ ఆందోళన కూడా మొదలైంది. మీరు నా పక్కన చూసినటువంటి పేపర్ క్లిప్పింగ్ నమస్తే తెలంగాణకు సంబంధించినమాట. వేలల్లో ఖాళీలు ఉంటే అందులో 3వ వంతు కూడా భర్తీ చేయకపోవడం ఏంటి అని వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేస్తుందని కొందరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నమస్తే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ అదే కనుక నిజమైతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నమాట. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి నియామకాలన్నీ పూర్తి చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడం మీదే దృష్టి పెట్టింది. కొత్తగా భారీ నోటిఫికేషన్లు ఊసేయలేదని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగ సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవేళ ఈ 5,000 పోస్టుల వార్త కూడా నిజమే అయితే మాత్రం దాని ప్రభావం లక్షల మంది నిరుద్యోగుల జీవితాల మీద అయితే పడుతుంది. ఇది కేవలం అంకెలకు సంబంధించినటువంటి విషయం కాదు, ఎన్నో కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. ఒక పోలీసు ఉద్యోగం కోసం యువత తమ జీవితంలో ఎన్నో ఏళ్ళు త్యాగం చేస్తారు. హైదరాబాద్లో కానీ మిగతా చోట్ల కానీ కోచింగ్ సెంటర్లో వేల రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకుంటారు. పగలనక రాత్రనక పుస్తకాలతో కుస్తీ పడతారు. ఉదయాన్నే లేచి గ్రౌండ్లో చెమటోడ్చి ఫిజికల్ టెస్ట్లకి ప్రిపేర్ అవుతుంటారు. కుటుంబానికి ఊరికి దూరంగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ కూడా వాడు ఒకే ఒక లక్ష్యం కోసం కష్టపడుతుంటారు, యూనిఫామ్ వేసుకోవాలని. మరి ప్రతి నోటిఫికేషన్ ఆలస్యమయ్యే కొద్దీ చాలామంది వయోపరిమితి అయితే దాటిపోతుందన్న భయం అయితే పట్టుకుంది. అప్పులు చేసి కోచింగ్లకు పంపినటువంటి తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, చుట్టూ ఉన్న వాళ్ళ ప్రశ్నలు వాళ్ళని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వేలల్లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఆశలు పెట్టుకుంటే వాళ్ళకి కేవలం కొన్ని వేల పోస్టులు అని తెలిస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టం, వాళ్ళ కుటుంబాల త్యాగాలు వృధా అయిపోతాయి. మరి ఇది కేవలం నిరుద్యోగుల సమస్య మాత్రమే కాదు, పోలీస్ శాఖలో సిబ్బంది కొరత అనేది కూడా సమాజం మీద కానీ శాంతి భద్రతల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పోలీసులు తక్కువగా ఉంటే ఏమవుతుంది, పెట్రోలింగ్ తగ్గిపోతుంది, కేసుల దర్యాప్తు కూడా లేట్ అవుతూ ఉంటుంది, ప్రజలకు భద్రత మీద కూడా నమ్మకం తగ్గిపోతుంది. ఇప్పటికే ఉన్నటువంటి సిబ్బంది మీద అయితే పని భారం పెరిగి వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని అంకెలను అయితే మనం చూద్దాం. కొన్ని నివేదికల ప్రకారం ఏంటంటే, అంచనాల ప్రకారము తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం మంజూరైనటువంటి పోస్టుల సంఖ్య 95,361 పోస్టులు అనమాట. ప్రస్తుతం పనిచేస్తుంది కేవలం 77,369 మంది మాత్రమే. అంటే దాదాపు 18,000 ఖాళీలు ఉన్నట్లయితే చెప్తాను. ఇదే డీజీపీ గారు అప్పట్లో మాజీ డీజీపీ ఇప్పుడు శివధర్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే అనమాట. దీని ప్రకారం చూస్తే శాఖలో దాదాపు 19% సిబ్బంది కొరత అయితే ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయము. ఇక శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి కీలక శాఖలో ప్రతి 5 పోస్టులో ఒకటి ఖాళీగా ఉంది అంటే ఆ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి టైంలో ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను భర్తీ చేస్తే అది మొత్తం ఖాళీల్లో 28% మాత్రమే అవుతుంది. అంటే కేవలం 17,000 ఖాళీలు ఉండి 5,000 మాత్రమే భర్తీ చేస్తే మాత్రం ఆ తర్వాత కూడా 12,000కు పైగా ఖాళీలు అయితే ఉండిపోతాయి. ఇది సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం అయితే కాదు, కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఇక గతంలో ఏర్పడినటువంటి తెలంగాణ ఏర్పడ్డాక 2018లో కానీ 2022లో సంవత్సరాల్లో భారీ నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. అప్పుడు కూడా వేల సంఖ్యలో పోస్టులు అయితే భర్తీ చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది అనేది నిరుద్యోగుల ప్రశ్న. దీని వెనక ఆర్థిక కారణాలు ఉన్నాయా లేదా మరి ఇంకేమైనా వ్యూహం ఉందా? ఎందుకంటే ఎస్ఐబి కానీ తర్వాత గ్రేహౌండ్స్ లాంటి విభాగాల్లో సిబ్బందిని ఇతర చోట్లకి సర్దుబాటు చేసి ఖాళీల సంఖ్యను
తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తుంది అనే ఆరోపణలు కూడా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. సిబ్బందిని సర్దుబాటు చేయడం ద్వారా కొత్త నియామకాల భారాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుందా అంటే ఇది మాత్రం నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలహీనం చేసేటువంటి చర్య అని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? నిరుద్యోగుల డిమాండ్లు ఏంటి అంటే ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నిరుద్యోగుల ఆందోళన లెక్కలోకి తీసుకోవాలి. వాళ్ళ డిమాండ్లు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, శ్వేతపత్రం విడుదల చేయాలి. ముందుగా పోలీస్ శాఖలో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది క్లారిటీ ఇస్తూ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లెక్కలు ఇవ్వాల్సింది. పారదర్శకంగా వాస్తవాలను జనాల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది ఏంటంటే మెగా నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కొన్ని వేల పోస్టులతో సరిపెట్టుకోకుండా ఈ ప్రచారంలో ఉన్నట్టుగా 14,000 నుంచి 17,000 పోస్టులు అన్నీ కూడా భర్తీ చేసేలా ఒక మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, నియామకాలు ఎప్పుడు పూర్తవుతాయి అనే దాని మీద ఇప్పటివరకు ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ప్రకటించాలి. దాంతో గందరగోళానికి తెరదించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నాలుగోది ఏంటంటే హామీలు నిలబెట్టుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని చెప్పి నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అయితే పోలీసు నియామకాలు చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు విషయం అయితే క్లియర్గా ఉంది. పోలీస్ కొలువు అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది లక్షల మంది యువత ఆశ, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు. వేలల్లో ఖాళీలు పెట్టుకొని కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనటము నిరుద్యోగుల సహనాన్ని పరీక్షించడం అవుతుంది. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులకే, పోలీస్ పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే అది సమంజసం అవుతున్నారా? మీ ఆలోచన కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ అన్యాయం మీద గొంతు విప్పడం అనేది మనందరి బాధ్యత. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, ఇతర ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీని మీద అంత ఎక్కువ చర్చ జరిగితే ప్రభుత్వంలో అంత తొందరగా చలనం వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు 17,000 ఖాళీలతోనే మెగా నోటిఫికేషన్ వెలువడే వరకు మనం అందరం కూడా కలిసికట్టుగా అడుగులు అయితే వేద్దాం. కామెంట్స్ కొంచెం బూతు లేకుండా మామూలు కన్స్ట్రక్టివ్గా ఇవ్వండి. ఇది ఇవాళ వీడియో. మీకు ఇంకెవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.